మంగళగిరి నగర ప్రాంత ప్రజానీకం దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అడుగులు ముందుకేస్తూ ఉంది. తాజాగా మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి దర్శనానికి వచ్చేటువంటి భక్తులతో పాటు సాధారణ ప్రజానీకానికి గౌతమ్ బుద్ధ రోడ్ దగ్గర నుంచి తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారి వరకు సరైనటువంటి కనెక్టివిటీ లేని నేపథ్యంలో తక్షణమే ఓ నూతన మార్గాన్ని నిర్మించాలనేటువంటి ఆవశ్యకత ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ మరియు కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి మార్గాన్ని నుంచి దాదాపు 4 కిలోమీటర్ల మేర, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టాటా టవర్ ప్రక్కనే ఉన్నటువంటి 15 అడుగులు రోడ్డు మార్గానికి అనుబంధంగా 100 అడుగుల వెడల్పుతో మరో నూతన మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కనుక పూర్తయినట్టయితే విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి స్వామివారి భక్తులు కావచ్చు, సాధారణ ప్రజానికి ఎవరైనా సరే మంగళగిరి నగరంలో ప్రవేశించకుండానే ఈ ఘాట్ రోడ్ మార్గం ద్వారా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దర్శనం చేసుకున్న అనంతరం భక్తులు ఏంటంటే వారు మంగళగిరి నగరంలో ప్రవేశించకుండానే తూర్పు వైపు నిర్మాణం చేయబోతున్నటువంటి ఈ నూతన మార్గం ద్వారా ఏపీఎస్ బెటాలియన్ గుండా చెన్నై కలకత్తా జాతీయ రహదారికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఘాట్ రోడ్ ప్రారంభమయ్యేటువంటి 0 పాయింట్ దగ్గర ఓ భారీ చౌరస్తా నిర్మాణం చేపట్టబోతూ ఉన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ తరహాలోనే ఈ ఘాట్ రోడ్డుకు సంబంధించిన చౌరస్తా ఉండబోతుందని అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే విజయవాడ వైపు నుంచి మంగళగిరి వెళ్ళడానికి కావచ్చు, లేదంటే మంగళగిరి నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి, అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ వైపు నుంచి ఘాట్ రోడ్ ఎక్కడానికి, ఇట్లా నలువైపులా అందరికీ రాకపోకలు ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగించడానికి ఈ చౌరస్తా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఈ ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి అధికారులు పనులు వేగవంతం చేశారని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రాథమికంగా పరిశీలన పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఆర్ఎండ్బి అధికారులు క్షేత్రస్థాయిలో మంగళగిరి, తాడేపల్లి నగర ప్రాంత ప్రజానీకమే కాదు, సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయితే మాత్రం ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి కొండ చుట్టూ అభివృద్ధి పనులు శకం మొదలైందని చెప్పాలి. ఓవైపు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం వివిధ రకాలైన అభివృద్ధి పనులు, అదేవిధంగా కొండకు ఉత్తరం వైపు ఉన్నటువంటి ఎకో పార్కులో కూడా త్వరలోనే టూరిజం ప్యాకేజీ కింద వివిధ రకాలైన అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేసినటువంటి ఫారెస్ట్ అధికారులు.